ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله سبحانه وتعالى في القرآن المجيد والفرقان الحميد: أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من حمزه ونفخه ونفسه. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال سبحانه وتعالى: ولقد خلقنا الإنسان وما توسوس به نفسه ونحن أقرب إليه من حبل الوريد إذ يتلقى المتلقيان عن اليمين وعن الشمال قعيد ما يلفظ من قول لديه إلا رقيب عتيد وجاءت سكرة الموت بالحق ذلك ما كنت منه تحيد ونفخ في الصور ذلك يوم الوعيد وجاءت كل نفس معها سائق وشهيد لقد كنت في غفلة من هذا فكشفنا عنك غطاءك فبصرك اليوم حديد. وقال قرينه هذا ما لدي عتيد ألقيا في جهنم كل كفار عنيد مناع للخير معتد مريب الذي جعل مع الله إلها آخر فألقياه في العذاب الشديد. وقال سبحانه وتعالى: ولقد كرمنا بني آدم وحملناهم في البر والبحر ورزقناهم من الطيبات وفضلناهم على كثير ممن خلقنا تفضيلا. సమస్త ప్రశంసలు సర్వ పొగడ్తలు సకల ఆరాధనలు ఆ అల్లాహ్కే శోభిస్తాయి. ఆ అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త, పోషకుడు, పాలకుడు, యజమాని. ఆ తర్వాత ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యొక్క శాంతి సుభాలకు. సోదరులారా, ఖుత్బా మస్నా తర్వాత సూరా ఇస్రా నుండి ఒక ఆయత్ మీ ముందు పఠించడం జరిగింది. ఈ ఆయత్ ఆధారంగా ఈరోజు మన జుమాకు అంశం వచ్చి పాప కార్యాల మన్నిపుకై మార్గాలు. పాప కార్యాల మన్నిపుకై మార్గాలు అనే విషయంలో ఖురాన్ మరియు హదీసుల వెలుగులో కొన్ని విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పేవారికి మరియు వినేవారికి వాటిపై ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహుమ్మా ఆమీన్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవునికి సమస్త సృష్టితాలకల్లా ప్రాధాన్యత ఇచ్చాడు. మానవునికి గౌరవాన్ని ప్రసాదించాడు. మానవునికి నేలపై నీటిలోనూ ప్రయాణించడానికి వాహనాలు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా మానవునికి పరిశుద్ధమైన ఆహారానికి సాధించాడు. అదేవిధంగా సర్వ సృష్టిపై ఆదిత్యతను మానవునికి అల్లాహ్ సుబ్హానహు ప్రసాదించాడు. కానీ ఈ మానవుని వల్ల పొరపాట్లనేవి, తప్పులనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. మానవుడు పాపకార్యాలు చేస్తూ చేస్తూ ఎంతవరకు వెళ్ళిపోతాడంటే అల్లాహ్ యొక్క కారణం పట్ల నిరాశకు గురవుతాడు. అల్లాహ్ నన్ను క్షమించాడు, నేను ఎన్ని పాప కార్యాలు చేశానంటే అల్లాహ్ సుబ్హానహు నన్ను క్షమించని చెప్పి అల్లాహ్ యొక్క కారుణ్యంపై నిరాశ వ్యక్తం చేస్తారు. సోదరులారా,
మరికొంతమంది అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ పుణ్యకార్యాలు చేస్తూ పాపకార్యాలు చేసే వారిని హేళన చేస్తూ ఉంటారు, వారిని చిన్న చూపు చూస్తూ ఉంటారు. సోదరులారా, వాస్తవానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారంటే, యా అయ్యుహల్లదీన ఆమను లా యస్ఖర్ ఖౌమున్ మిన్ ఖౌమిన్ అసా అన్ యకూన ఖైరన్ మిన్హుం. విశ్వసించే ప్రజలారా, ఒక వర్గం వారు మరొక వర్గం వారిని చిన్న చూపు చూడగాకండి, ఎందుకంటే వారు మీకంటే అల్లాహ్ దృష్టిలో మేలైన వారు అయి ఉండవచ్చు. కాబట్టి సోదరులారా, ఏ వ్యక్తి కానీ, ఏ పుణ్యకార్యం చేసే వ్యక్తి కానీ, అల్లాహకు విధేయత, ఆయన ప్రవక్తకు విధేయత కనబరిచే వ్యక్తి కానీ తోటి వారిని చిన్న చూపుతో చూడకూడదు సోదర మహేశ్వరారా. ఎందుకంటే ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, కుల్లు బని ఆదమ ఖచ్చాఊన్ అల్ ఖైరు ఖచ్చాయిన తవ్వాబూన్. ప్రతి ఆదం సంతతి వల్ల పాపం జరగడం సహజము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ నేచంలోనే పాపం చేసే ఒక గుణాన్ని పెట్టి ఉన్నాడు సోదరులారా. కాబట్టి పాపం జరిగిన తర్వాత ఆ పాపంపై మనిషి పాశ్చాత్తాపం చెందేవాడే పాపాత్ముల కల్లా అందరికంటే ఉత్తమైన వాడు. అందుకోసమే మహాప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం మరొక చోట అంటున్నారు, ఒకవేళ మీరు పాపకార్యాలు చేయకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ స్థానాన్ని తొలగించి మీ స్థానంలో వేరొక జాతి తీసుకువస్తాడు. ఆ జాతి పాపాలు చేస్తుంది మరియు ఆ పాపాల పట్ల పాశ్చాత్తాపం చెందుతుంది అని చెప్పి మహాప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం తెలియజేస్తున్నారు. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, లౌలం తుద్హబు లదహబల్లాహు బికుం వలజాఅ బికౌమికుం తుద్హిబూన ఫయస్తగ్ఫిరూనల్లాహ్ వయగ్ఫిర్ లహుం. ఏమంటారు మహాప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం, ఒకవేళ మీరు పాపాలు చేయకపోతే, పాప కార్యాలు చేయకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో వేరే జాతి తీసుకువస్తారు. ఆ జాతి పాపాలు చేస్తుంది, పాపాలు చేసిన తర్వాత దాని మీద పాశ్చాత్తాపం కూడా చెందుతుంది. సోదరులారా, పాప కార్యాలు చేయడము మానవ నేజం కాబట్టి పాపం జరిగిన తర్వాత దాని మీద పాశ్చాత్తాపం చెందేవాడే పాపాత్ములకల్లా అందరికంటే ఉత్తముడు, మేలైన వాడు. సోదరులారా, ఇమాం ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ పాప కార్యాల క్షమాపణకి మార్గాల విషయంలో తమ పుస్తకంలోని మజ్ము అల్ ఫతావాలో 10 మార్గాలు తీసుకొచ్చారు. ఇమాం ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి అలైహి గారు మజ్ము అల్ ఫతావా అనే గ్రంథంలో 10 మార్గాలు తీసుకొచ్చారు. పాప కార్యాలు జరిగిన తర్వాత ఎటువంటి మార్గాలను మనం అనుసరిస్తే ఈ పాప కార్యాలు మన్నించబడతాయి అనే విషయంలో. వాటిలో మొట్టమొదటి విషయం సోదరులారా, తౌబా చేయడం వల్ల మనిషి యొక్క పాప కార్యాలు మన్నించబడతాయి. తౌబా అంటే సోదరులారా, తౌబా అంటే తాను చేసుకున్న పాప కార్యం పట్ల నిష్కల్మషమైన పాశ్చాత్తాపంతో వెనుతిరగడం. తౌబా అంటే తాను చేసుకున్న పాప కార్యం పట్ల నిష్కల్మషమైన పాశ్చాత్తాపంతో అల్లాహ్ వైపుకు వెనుతిరగడాన్ని తౌబా అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా. విశ్వసించిన ప్రజలారా, మీరు నిష్కల్కషమైన పశ్చాత్తాపంతో తమ ప్రభువు వైపు మరలండి, ఎందుకంటే ఆయన మీ తోబాను స్వీకరించేవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన తోబాను స్వీకరించేవాడు. మీరు నిష్కల్మషమైన పశ్చాత్తాపం చెందితే మీకు 4 ప్రయోజనాలు కలుగుతాయి. మొదటి ప్రయోజనం ఏమిటంటే యుకఫిర్ అన్కుం సయ్యిఆతికుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ యొక్క పాపాలను మన్నిస్తాడు. రెండవది వయద్ఖిలకుం జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్. మిమ్మల్ని స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు. మూడవది సోదరులారా, యౌమ లా యఖ్సిల్లాహు నబియ్య వల్లదీన ఆమను మఅ. ఆ రోజు ప్రళయ దినాన ప్రవక్తను ఆయనతో పాటు ఉన్న విశ్వాసులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవమానపరచడు. నాలుగవది సోదరులారా, నూరుహుం యస్సా బైన ఐదీహిం వ బిఐమానిహిం. అతని ముందు నుండి అతని కుడి వైపు నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాంతిని ప్రసాదిస్తాడు. తౌబా చేసిన ఎన్ని ప్రయోజనాలు? 4 ప్రయోజనాలు సోదరులారా. మొదటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ పాపాలను మన్నిస్తాడు. రెండవది, స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. మూడవది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినాన మిమ్మల్ని అవమానపరచడు. నాలుగవది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ముందు నుండి కుడి వైపు నుండి కాంతిని ప్రసాదిస్తాడు. సోదరులారా, వాస్తవానికి దాసుల యొక్క పాశ్చాత్తాపాన్ని స్వీకరించేది కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. అల్లాహ్ అంటున్నారు, వహువల్లదీ యఖ్బలు తౌబత లిఇబాదతి వయఅఫు అనిస్ సయ్యిఆత్ వయఅలము మా తఫఅలూన్.
ఆ సృష్టికర్తయే మీ యొక్క తోబాను స్వీకరించేవాడు. ఆ సృష్టికర్తయే మీ పాపాలను మన్నించేవాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. సహోదరులారా, సో నీ తోబా చేయడం వల్ల, పాశ్చాత్తాపం తినడం వల్ల కలిగే లాభం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని పాప కార్యాలను పుణ్యకార్యాలను మార్చిస్తాడు. సుబ్హానల్లాహ్. కలిగే లాభం ఏంటంటే చూడండి, సుబ్హానల్లాహ్. అసలు కార్యం ఎంత గొప్పది అంటే మనిషి చేసిన పాప కార్యాలు పాశ్చాత్తాపం వల్ల పుణ్యకాలాల్లోకి మారుతున్నాయి. అల్లాహ్ సుబ్హానహు అంటున్నారు, ఇల్లా మన్ తాబ వ ఆమన వ అమిల సాలిహా ఫౌలాయిక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిమ్ హసనాత్ వ కానల్లాహు గఫూరర్ రహీమా. ఎవరైతే పాశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కర్మలు చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క పాప కార్యాలను పుణ్యకార్యాలకు మారుస్తాడంటున్నాడు. ఇది తౌబా యొక్క ప్రయోజనం. సోదరులారా, సహీహ్ బుఖారీ గ్రంథంలో ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం హదీస్ తెలియజేస్తున్నారు, ఒక వ్యక్తి, ఒక దాసుడు పాపకార్యం చేసిన తర్వాత తన ప్రభువు వైపుకు మరలి, ఓ అల్లాహ్, నేను పాపం చేశాను, నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించని వేడుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దాసుని విషయంలో అంటున్నాడు, ఆ దాసునికి జ్ఞానం ఉంది, నేను తప్పు చేసిన తర్వాత నన్ను క్షమించేవాడు ఒక ప్రభువు ఉంటాడని చెప్పి. అల్లాహు అక్బర్. ఆ దాసునికి జ్ఞానం ఉంది, నేను తప్పు చేసిన తర్వాత నన్ను క్షమించేవాడు ఒక ప్రభువు ఉన్నాడు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దాసుని విషయంలో అంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దాసుని యొక్క పాప కార్యాలను క్షమించి వేస్తాడు. సోదరులారా, మరియు ఆ దాసుడు మళ్ళీ పాపం చేస్తాడు, మళ్ళీ అల్లాహ్ సమక్షంలో మళ్ళీ పాపకి తన క్షమాపణ కోరుకుంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని క్షమించి వేస్తాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే దాసుని యొక్క అన్ని పాపాలను క్షమించేవాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం ఏమంటున్నారు, యా అయ్యుహన్నాస్ తూబు ఇలల్లాహ్ ఫఇన్ని అతూబు ఫిల్ యౌమి మిఅతు మర్రా. ఓ ప్రజలారా, మీరు అల్లాహ్ వైపు మళ్ళీ పాశ్చాత్తాపం చెందండి, ఎందుకంటే నేను ఒక రోజులో 100 సార్లు అల్లాహ్ సమక్షంలో పాశ్చాత్తాపం చెందుతూ ఉంటాను. ఎవరు? మహాప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం, ఇమాముల్ అంబియా, ప్రవక్తల నాయకుడు. వెనుకటి పాపాలు, ముందు పాపాలు మన్నించబడ్డాయి. అలాంటి ప్రవక్తే ఒక రోజులో 100 సార్లు అల్లాహ్ సన్నిధిలో పాశ్చాత్తాపం చెందుతుంటే మనం ఎక్కడున్నాము? మనం ఉదయం నుంచి సాయంత్రం రాత్రి నిద్ర వరకు మన కళ్ళ ద్వారా, మన చేతుల ద్వారా, మన నాలుక ద్వారా ఎన్నో పాపాలు జరుగుతుంటాయి. మనిషి ఆలోచించాలి. మనిషి నిద్రపోయే ముందు తమ పాపాలను గుర్తు చేసుకుంటూ అల్లాహ్ సమక్షంలో తమ పాపాల పట్ల పాశ్చాత్తాపం చెందుతున్నారు. సోదరులారా, ఈ తోబా, ఈ పాశ్చాత్తాపము మనిషికి ఎంతవరకు గడియ ఇవ్వడం జరిగింది, ఎంతవరకు మనిషి తోబా చేయగలుగుతాడు? ప్రవక్త అలైహిస్సలాతు అంటున్నారు, ఇన్నల్లాహ లా యఖ్బులు తౌబత అన్ ఇబాదతి మా లమ్ యుగర్గిర్. ఒక దాసునికి తన ఆత్మ అనేది గొంతులోనికి వచ్చినంత వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. తన ఆత్మ అనేది గొంతులోకి వచ్చేస్తే అతను తోబా చేసినా కూడా ఆ తోబా స్వీకరించవలసి. కాబట్టి మనం అందరము అలాంటి పరిస్థితి రాకముందే మన అల్లాహ్ సన్నిధిలో తమ పాప కార్యాల పట్ల పాశ్చాత్తాపం చెందాలి. ఇది మొదటి మార్గం. పాప కార్యాల క్షమాపణకు మొదటి మార్గం ఏమిటంటే మనిషి తోబా చెందాలి. రెండవ వారం సోదరులారా, ఇస్తిగ్ఫార్. ఇస్తిగ్ఫార్ అంటే క్షమాపణ వేడుకోవడం. తోబా మరి ఇస్తిగ్ఫార్కు తేడా ఉంది సోదరులారా. తోబా అంటే మనిషి ఇక ముందు పాపం చేయను చెప్పి సంకల్పం చేసుకోవడం. ఇస్తిగ్ఫార్ అంటే మనిషి వల్ల పాపాలు జరిగిన మీద క్షమాపణ కోరడం. ఇస్తిగ్ఫార్ అంటే పాపాల మీద క్షమాపణ కోరడం. అల్లాహ్ అంటున్నారు, ఫకుల్ తస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా. మీరు తమ ప్రభువు వైపు మరలి క్షమాపణ కోరుకోండి, ఎందుకంటే ఆయన క్షమాపణను ఇష్టపడేవాడు. ఆయన క్షమాపణను ఇష్టపడుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిరోజు తహజ్జుద్ నమాజ్ సమయంలో మొదటి ఆకాశానికి వచ్చి ప్రకటన గావిస్తాడు. ఏం ప్రకటన చేస్తాడు? మయదూని ఫఅస్తజీబ లహు వమన్ యస్అలని ఫౌతియహు వమన్ యస్తగ్ఫిరుని ఫఅస్తగ్ఫిర లహు. ఎవరున్నారు నన్ను ప్రార్థించేవారు, వారి ప్రార్థనలు స్వీకరిస్తాను. ఎవరున్నారు నన్ను అడిగేవారు, వారికి ప్రసాదిస్తాను. ఎవరున్నారు నన్ను పాపాల పట్ల క్షమాపణ కోరేవారు, వారిని క్షమిస్తాను చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిరోజు తహజ్జుద్ నమాజ్ సమయంలో ప్రకటన చేస్తూ ఉంటాడు. కాబట్టి పాప కార్యాలు క్షమాపణ నిమిత్తం క్షమించే మార్గాలలో రెండవ మార్గం ఏమిటంటే
మనిషి ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి. ఇస్తిగ్ఫార్ పాపకార్యాలు చేయాలో, పాపాలు జరగకపోతే ఇస్తిగ్ఫార్ చేయకూడదా? అలా ఏం లేదు. అల్లాహ్ సుబ్హానహు అంటున్నారు, ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్ ఇన్నహు కాన తవ్వాబా. మీ వల్ల పాపాలు జరిగినా జరగకపోయినా మీరు వేళలా అల్లాహ్ పట్ల ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండండి. సోదరులారా, ఇది రెండవ మార్గము. మూడవ మార్గం ఏంటంటే మనిషి పుణ్య కార్యాలు చేయడం వల్ల. పుణ్యకార్యాలు, చాలా పుణ్యకార్యాలు ఉన్నాయి. వాటిలో పుణ్యకార్యాలు అతిపెద్ద పుణ్యకార్యము నమాజ్ వస్తుంది. ఎందుకంటే అల్లాహ్ అంటున్నారు, వాకిమిస్ సలా తరఫఇన్ నహారి వజులఫ మినల్ లైల్ ఇన్నల్ హసనాతి యుద్హిబున సయ్యిఆత్ వదాలిక జిక్రా లిజాకిరీన్. అల్లాహ్ ఏమంటున్నారంటే, మీరు నమాజ్ స్థాపించండి పగటి సమయంలోని, దినములో పగటి సమయంలో మరియు రాత్రి సమయాల్లో. మీరు నమాజ్ స్థాపించండి దినములో, పగటి సమయంలో, రాత్రి సమయాల్లో. ఇన్నల్ హసనాతి యుద్హిబున సయ్యిఆత్, పుణ్య కార్యాలు పాప కార్యాలను తుడిచివేస్తాయి. వదాలిక జిక్రా లిజాకిరీన్, హితబోధ గ్రహించే వారికి దీనిలో హితబోధ ఉంది అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. వాస్తవానికి ప్రవక్త అలైహిస్సలాతు అంటున్నారు, అస్సలవాతు ఖమ్స్ వల్ జుముఅతు ఇలల్ జుముఅ వ రమదాన్ ఇలా రమదాన్ ముకఫిరాతు లిమా బైనహున్న. 5 పూటల నమాజులు ఒక జుమా నుండి మరొక జుమా, రంజాన్ నుండి మరొక రంజాన్ వరకు మనిషికి పాపాలు క్షమించబడుతూ ఉంటాయి. కేవలం మనిషి ఏదైతే తన వాళ్ళ కబాయిర్, పెద్ద పాపాలను దూరంగా ఉంటే చిన్న చిన్న పాపాలు ఈ నమాజుల వల్ల తొలిపోతూ ఉంటాయి. సోదరులారా, ఒక వ్యక్తి మహాప్రవక్త అలైహిస్సలాతు వసల్లం దగ్గరికి వస్తాడు. ఓ ప్రవక్త, నేను మదీనా నగరంలోని శివార్లలో ఒక నీతి మాలిన పని చేశాను, ఒక అశ్లీల పనికి గురయ్యాను అని చెప్పినప్పుడు ప్రవక్త వ్యభిచారం చేయలేదు, ఒక అశ్లీల పనికి గురయ్యాను అని చెప్పినప్పుడు ప్రవక్త అలైహిస్సలాతు వసల్లం మౌనం వహిస్తారు. కొంచెం సేపు తర్వాత ఆ మనిషి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రవక్త అలైహిస్సలాతు వసల్లం ఆ మనిషిని ఉద్దేశించి, ఆ మనిషిని ఎక్కడ వెళ్ళాడు, ఆ మనిషిని పిలుచుకొని రండి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి వచ్చాక ప్రవక్త అలైహిస్సలాతు వసల్లం ఆ వ్యక్తిని ఉద్దేశించి అంటున్నాడు, ఇన్నల్ హసనాతి యుద్హిబున సయ్యిఆత్, నీవు నమాజ్ స్థాపించు, ఎందుకంటే పుణ్యకార్యాలు పాపాలను క్షమించి వేస్తాయి. సోదరులారా, అదేవిధంగా మనిషి ఉపవాసం పాటిస్తే మనిషికి పాపాలు మన్నించబడతాయి. మన్ సామా రమదాన ఈమాను వహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబిహి. ఎవరైతే రమదాన్ ఉపవాసాలు, దగ్గర రంజాన్ చేరుతున్నాము, అల్లాహు బల్లిగిన రమదాన్, అల్లాహ్ సుబ్హానహు అందరికీ రమదాన్ మాసాన్ని రంజాన్ మాసం చేర్చుగాక, అల్లాహుమ్మ ఆమీన్. ఎవరైతే రంజాన్ మాసం పొందుతారో, మన్ సామా రమదాన్ ఈమాను వహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబిహి, ఎవరైతే రంజాన్ మాసం ఉపవాసాలు విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతో పాటిస్తారో వారి పాపాలు మన్నించబడతాయి. ఉపవాసం వల్ల పాపాలు మన్నించబడతాయి. రెండోది, మనిషి హజ్ ఉమ్రా చేయడం వల్ల కూడా పాపాలు మన్నించబడతాయి. అల్ ఉమ్రతు ఇలల్ ఉమ్రతు ముకఫిరాతు లిమా బైనహున్న. ఒక ఉమ్రా మరొక ఉమ్రా మధ్యలో పాపాలు అయితే మన్నించబడతాయి. వల్ హజ్ మబ్రూరు లైస లహు జజా ఇల్లల్ జన్నా. నీ హజ్ మబ్రూర్ చేస్తారో వారికి ప్రతిఫలము స్వర్గం ఉంటుంది అని చెప్పి మహాప్రవక్త అలైహిస్సలాతు వసల్లం తెలియజేస్తారు. పుణ్యకార్యాలలో కూడా పాపాలు మన్నించబడతాయి. ఇది మూడవ మార్గము. నాలుగవ మార్గం సోదరులారా, నాలుగవ మార్గం ఏంటంటే ఒక విశ్వాసి యొక్క పాప కార్యాల క్షమాపణ నిమిత్తము అల్లాహ్ను వేడుకోవడం, అల్లాహ్ను ప్రార్థించడం. అర్థమైన పాయింట్ ఏమిటంటే ఒక విశ్వాసి పాప కార్యాల క్షమాపణ కోసము మనం వేడుకోవడం. ఎవరో వేడుకుంటున్నారా? అల్లాహ్ అందరికీ సమృద్ధికి సాక్షిగా. చూడండి, ఒక విశ్వాసి గురించి అల్లాహ్ అంటున్నారు, ఇన్నమల్ ముഅ్మినూన ఇఖ్వతున్ ఫఅస్లిహు బైన అఖవైకుం. ఒక విశ్వాసి మరొక విశ్వాసి సోదరులు లాంటి వారు. ఒకవేళ మీ మధ్యలో ఏమైనా సమస్య వస్తే మీరు దాన్ని సంస్కరణ చేసుకోండి. వత్తఖుల్లాహ లఅల్లకుం తుర్హమూన్. అల్లాహ్తో భయపడండి, ఎందుకంటే అల్లాహ్తో భయపడే వారి కోసము అల్లాహ్ కార్యం అతనికి లభిస్తుంది. సోదరులారా, విశ్వాసి గురించి ప్రవక్త అలైహిస్సలాతు అంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసికి అర్థం లాంటి వాడు. మరొక హదీస్ చెప్పారంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసికి ఒక దేహం లాంటి వాడు. దేహంలో ఏదో ఒక చోట మనిషికి ఇబ్బంది కలిగితే ఆ యొక్క ఇబ్బంది సమస్త దేహం ఆశిస్తుంది, దానికి బాధ కలుగుతుంది. కాబట్టి ఒక విశ్వాసి
ఒక విశ్వాస పాపాల నిమిత్తము క్షమాపణ వేడుకోవడం కూడా, ఇది కూడా మన పాపాలు మన్నించబడతాయి. దీనివల్ల మన పాపాలు మన్నించబడతాయి. సోదరులారా, నూహ్ అలైహిస్సలాతు వస్సలాం అల్లా దువా చేశారు. ఏ దువా చేశారు? రబ్బిగ్ఫిర్లీ వలివాలిదయ్య వలిమన్ దఖల బైతియ ముഅ్మినా వలిల్ ముఅ్మినీన వల్ ముఅ్మినాత్. చూడండి, ప్రవక్త దువా చేస్తున్నారు, ఓ అల్లాహ్ నన్ను క్షమించు, నా తల్లిదండ్రులను క్షమించు, విశ్వసించి నా ఇంటిలోకి ప్రవేశించే వారిని కూడా క్షమించు. ఆ తర్వాత వలిల్ ముఅ్మినీన వల్ ముఅ్మినాత్, విశ్వసించిన పురుషులను స్త్రీలను కూడా క్షమించు చెప్పి నూహ్ అలైహిస్సలాతు వస్సలాం దువా చేస్తారు. సోదరులారా, అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసుల గుణం గురించి తెలియజేసిన విశ్వాసుల గుణం ఎలా ఉంటుందంటే, రబ్బనా ఇగ్ఫిర్ లనా వలి ఇఖ్వానిల్లదీన సబఖూనా బిల్ ఈమాన్ వలా తజ్అల్ ఫీ ఖులూబినా గిల్లల్ లిల్లదీన ఆమనూ రబ్బనా ఇన్నక రౌఫుర్ రహీం. ఇలా ఏమంటున్నారంటే, ఓ అల్లాహ్ మనకంటే ముందు విశ్వసించి విశ్వాసంలో ముందంజ వేసిన వారిని నువ్వు క్షమించు, వారి విషయంలో మా హృదయాల్లో ఎటువంటి గోపత్రాపాలు కానీ ఈర్ష్య కానీ లేకుండా చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసం బోధిస్తున్నాం. ఒక విశ్వాస లక్షణం ఏమిటంటే తోటి విశ్వాసాల పాపాల నిమిత్తము క్షమాపణ కోరడం. అందుకోసమే మహాప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, ఒక విశ్వాసి చనిపోతే అతని జనాజా నమాజులో 100 మంది ఎవరైతే షరీక్ అయి అతని మృతుని కోసము దువా చేస్తారో వారి దువా స్వీకరించబడుతుంది. ప్రవక్త అలైహిస్సలాతు అంటున్నారు, మా మిన్ మయ్యితిన్ యుసల్లు అలైహి ఉమ్మతు మినల్ ముస్లిమీన యబ్లుగున మిఅతన్ కుల్లుహుం షఫాఅతుహుం ఇల్లా షుఫిఉ ఫీహి. ప్రవక్త అలైహిస్సలాతు అంటున్నారంటే, ఒక విశ్వాసి మృతుని విషయంలో 100 మంది విశ్వాసులు చేరి అతని పాపకాల నిమిత్తము క్షమాపణ కోరితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క సిఫార్సు స్వీకరిస్తారు. చూడండి, ఇంత గొప్ప విషయం. ఒక విశ్వాసి మనతో లేడు, అతని కోసం మనం దువా చేస్తున్నాము, వాళ్ళ నాకు సోదరుడు అప్పుల్లో పడి ఉన్నాడు, అతను అనారోగ్యానికి గురైనాడు, అతని ఆపదలో ఉన్నాడు, కష్టాలు, మనం దువా చేసే అల్లాహ్తో దైవదూతలు మన కోసం దువా చేస్తున్నారు. సుబ్హానల్లాహ్, దైవదూతలు మన కోసం దువా చేస్తున్నారు. మనం ఒక సోదరుని పాపాల నిమిత్తం దువా చేస్తే దైవదూతలు కూడా మన పాపాలను క్షమించాలని దువా చేస్తారు. కాబట్టి ఇంత పెద్ద ప్రతిఫలం సోదరులు. కాబట్టి 4వ మార్గం ఏంటంటే తోటి విశ్వాసుల పాప కార్యాల నిమిత్తము క్షమించమని కోరడము. 5వ సోదరులారా, 5వది ఏంటంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతను చేసుకున్న పుణ్యాల వల్ల అతనికి సమాధిలో పుణ్యాలు లభిస్తూ ఉంటాయి. ఉదాహరణకు, ఒక మనిషి చనిపోయారు, ఇదా మాతల్ ఇన్సాన యంకస అమలుహు. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో అతనికి కర్మలు చేసే సమయం దొరకదు, కర్మలు చేయలేడు. మనిషి చనిపోయిన తర్వాత అతను కర్మలు చేసే అవకాశం ఉండదు. కానీ మూడు విషయాలు అతను ఇహలోకంలో చేస్తే అతనికి సమాధిలో పుణ్యం లభిస్తూ ఉంటుంది. ఒకటి ఏమిటంటే అసదకతు జారియా. అతను ఇహలోకంలో సదకా జారియా చేస్తే, సదకా జారియా అంటే ఏ పని అతను చేస్తాడో ఆ పని వల్ల ప్రజలకు లాభం చేకూరుతుందో. రెండోది అల్ ఇల్ము యున్ఫతహు బిహి, అటువంటి జ్ఞానము ప్రయోజనకరమైన జ్ఞానము. మూడవది అల్ వలదున్ సాలిహున్ యదుఉ లహు, పుణ్య సంతానము తన తల్లిదండ్రుల కోసం దువా చేయడం. ఈ 3 మార్గాల్లో కూడా మనిషికి పుణ్యాలు లభిస్తూ ఉంటాయి. ప్రవక్త అలైహిస్సలాతు తెలియజేస్తున్నారు, ఒక వ్యక్తి స్వర్గంలో చేరుకున్నప్పుడు ఆ వ్యక్తికి స్వర్గంలో దర్జాలు పెంచి ఇవ్వడం జరుగుతుంది. జరిగినప్పుడు ఆ వ్యక్తి అలా ప్రశ్నిస్తాడు, వాళ్ళ ఏదైతే దర్జా నాకు ఇచ్చావో అల్లా దువా చేస్తావు, అల్లా అందరికీ స్వర్గంలో ఉండమని ప్రస్తావించుగాక. అల్లాహ్ ఎప్పుడైనా స్వర్గం ప్రస్తావన వస్తే ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం స్వర్గాన్ని 3 సార్లు వెలుగుమని చెప్పారు. కాబట్టి ఒక వ్యక్తి స్వర్గంలో ఉన్నతమైన స్థానాన్ని సాధిస్తే ఆ వ్యక్తి అలా అంటాడు, నాకు ఇంత స్వర్గంలో ఉన్నతమైన స్థానం ఎందుకు దొరికింది అల్లా, ఎందుకు ఇంత ఉన్నతమైన స్థానం ఇచ్చావు, నేను ఇంత పుణ్యకర్మాలు చేయలేదు కదా అడిగినప్పుడు అల్లాహ్ సుబ్హానహు అంటున్నారు, ఇన్నర్ రజుల లతుర్ఫౌ దరజతు ఫిల్ జన్నతి ఫయఖూలు అన్ హాదా ఫయుఖాలు బిఇస్తిగ్ఫారి వలదిక్ లక్. ఏం చెప్తారో ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం, ఎప్పుడైతే ఆ మనిషికి స్వర్గంలో ఉన్నతమైన దర్జా లభిస్తుంది, కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రుల కోసం ఇహలోకంలో అతని సంతానం దువా చేస్తుంది. సుబ్హానల్లాహ్, అతని సంతానము దువా వల్ల, అతని సంతానం ఇస్తిగ్ఫార్ వల్ల తల్లిదండ్రులకు స్వర్గంలో ఉన్నతమైన స్థానం లభిస్తుంది. నేటి సమాజం సోదరులారా, కొన్ని విధాన కార్యాలు చేసి తల్లి చనిపోయారు చేయమంటారు, ఏదన్నా భోజనం పెడతారు, మరి వదిలేస్తారు. జీవితం ఎవరు చేయాలి?
జీతాలు చేయాలి. మనిషి జీవితాంతము తల్లిదండ్రుల కోసము దువా చేస్తూ ఉండాలి, వారి కోసము పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి. తత్కారణంగా వారికి స్వర్గంలో ఉన్నతమైన స్థానాలు లభిస్తాయి. సోదరులారా, ఇది 5వ మార్గం. 6వ మార్గం సోదరులారా, 6వ మార్గం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైనా పరీక్షకు గురి చేస్తే ఆ పరీక్షలో మనిషి సహనాన్ని కలిగి ఉండడం. మనందరికీ తెలుసు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచానికి జీవితాన్ని ఇచ్చింది దేనికోసము? పరీక్ష నిమిత్తం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు? మనము అల్లాహ్ సుబ్హానహు ఇచ్చిన ఈ ఆపదలు, ఈ సమస్యలు, ఈ అనారోగ్యాలు, ఈ అప్పుల భారీ పడడము, ఇవన్నీ కూడా అల్లాహ్ తన పరీక్ష అవుతున్నారు. వీటిపై సహనాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు అంటున్నారు, అహసిబన్ నాసు అయ్యుత్రకు యఖూలు ఆమన్నా వహుం లా యఫ్తనూన్. వారు అంటున్నారు, మేము విశ్వసించాము అన్నంత మాత్రాన మేము వారికి పరీక్షించమా? తప్పకుండా పరీక్షిస్తాం. వలఖద్ ఫతన్న అల్లదీన మిన్ ఖబ్లిహిం ఫలయఅలమన్న అల్లాహు అల్లదీన సదఖు వలయఅలమన్న అల్కాదిబీన్. అల్లాహ్ అంటున్నారు, మేము వీరికంటే ముందు వారిని కూడా పరీక్షించాము. ఎందుకు పరీక్షించాము? ఎందుకంటే వీరు విశ్వాసంలో ఎంతవరకు సత్యవంతులు, ఎంతవరకు అబద్ధికులు చెప్పి పరీక్షిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్ష ఇస్తున్నాడంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కోసము మేలు చేయాలనుకుంటున్నాడు. ప్రవక్త అలైహిస్సలాతు అంటున్నారు, మై యురిదుల్లాహు బిహి ఖైరన్ యుసిబ్ మిన్హు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకరి విషయంలో మేలు చేయాలనుకుంటే అతనికి ఆపదలు, సమస్యలు, అనారోగ్యానికి గురి చేస్తాడు. సోదరులారా, ఒక విశ్వాసి విషయంలో అల్లాహ్ కారణం ఎలాంటిదంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక విశ్వాసికి ఇహలోకంలోనే అనేక కష్టాలకు, ఆపదలకు, సమస్యలకు, అనారోగ్యాలకు గురి చేసి అతని పాపాలను ఇక్కడే క్షమించి చేసేస్తాడు. తత్కారణంగా అతనికి పరలోకంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి. చూడండి, గొప్ప విషయం. మన మీద ఒక చిన్న ఆపద వస్తే, సమస్య వస్తే మనం సహనాన్ని కోల్పోతాం. ఇలా కాకుండా మనిషి సహనాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే సహనం కలిగే వారి కోసము ఇహపర లోకాలలో గొప్ప ప్రతిఫలం ఉంది. అల్లాహ్ అంటున్నారు, ఇన్నమా యువఫౌన సాబిరూన అజ్రహుం బిగైరి హిసాబ్. ఎవరైతే సహనాన్ని కలిగి ఉంటారో వారికి ఇహపర లోకాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్ప ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి సోదరులారా, ఒకసారి మహాప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం ఉమ్మే సాయిబ్ రదియల్లాహు అన్హా గారిని పరామర్శించడానికి వెళ్తారు. ఉమ్మే సాయిబ్ రదియల్లాహు అన్హా జ్వరంతో బాధపడుతూ ఉంటే ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం ఆమెను పరామర్శించడానికి వెళ్ళి ఆమెను అడుగుతాను, ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పినప్పుడు ఉమ్మే సాయిబ్ రదియల్లాహు అన్హా ఏమంటారంటే, జ్వరాన్ని దూషిస్తుంది. ప్రవక్త అంటున్నారు, లా తసకుల్ హుమ్మా. ఉమ్మే సాయిబ్, నీవు జ్వరాన్ని దూషించకు. ఎందుకు? ఫఇన్నహా తుద్హబు ఖతాయా ఇబ్ని ఆదం. జ్వరం వల్ల ఇబ్ని ఆదం ఒక పాపాలు మన్నించబడతాయి. ఒక విశ్వాసికి ముళ్ళు గుచ్చుకోవడం వల్ల కూడా పాపాలు మన్నించబడతాయి. ఒక విశ్వాసి జ్వరానికి గురయ్యాడు, పాపాలు మన్నించబడతాయి. ఒక విశ్వాసి అనారోగ్యానికి గురయ్యాడు, పాపాలు మన్నించబడతాయి. ఒక విశ్వాసి ఆపదకు గురయ్యాడు, పాపాలు మన్నించబడతాయి. ఈ సమస్త ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడో ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పాపాలు మన్నించడానికి ఇచ్చేస్తారు కదా. కాబట్టి ఒక స్త్రీ చూడండి, ఒక స్త్రీకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ స్త్రీకి మూర్ఛ వ్యాధి ఉంటుంది. ఆమెకు మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు ఆమె శరీరం మీద వస్త్రాలు తొలగిపోతాయి. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం దగ్గరికి వస్తుంది, ఓ ప్రవక్త, నా కోసం మీరు దుఆ చేయండి. ఎప్పుడైతే నేను మూర్ఛ వ్యాధికి గురవుతానో నాకు ఆ దుస్తులు తొలగిపోతున్నాయి చెప్పినప్పుడు ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం చెప్తారు, ఏమంటారు? ఇన్ శక్తి సబర్తి లకి ఫలకిల్ జన్నతి. అల్లాహు అక్బర్. ఓ స్త్రీ, ఒకవేళ నీవు ఈ యొక్క అనారోగ్యంపై, ఈ యొక్క బాధకు సహనాన్ని కలిగి ఉంటే దీనికి బదులుగా నీకు స్వర్గం లభిస్తుంది. ఓ ఇన్ శక్తి దాఉల్లాహ తఆలా అయ్యుఆఫియక్. ఒకవేళ నువ్వు దుఆ చేయమని కోరితే నేను తప్పకుండా అల్లాహ్ దుఆ చేస్తాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను. ఆ స్త్రీ అంటుంది, ఓ ప్రవక్త, నేను ఈ అనారోగ్యం పట్ల సహనాన్ని కలిగి ఉంటాను, నాకు స్వర్గం కావాలి. కానీ మీరు అల్లాహ్ దుఆ చేయండి, నాకు ఎప్పుడైతే ఈ అనారోగ్యానికి గురవుతానో నాకు శరీరం నుండి వస్త్రాలు తొలగిపోకుండా దుఆ చేయండి చెప్పడం జరుగుతుంది. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం ఆ స్త్రీ విషయంలో ఆమె వస్త్రాలు తొలగిపోకుండా దుఆ చేస్తారు. ఒక స్త్రీ ఒక అనారోగ్యం పట్ల సహనం కలిగి ఉంటే బదులు లభిస్తుంది, స్వర్గం లభిస్తుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు ఏదైతే పరీక్ష మనకి ఇస్తున్నాడో వాటిపై సహనాన్ని కలిగి ఉంటే దాని పట్ల మనిషి యొక్క పాపాలు మన్నించబడతాయి. సోదరులారా,
మనిషి యొక్క పాపాలు మనిషంలో చివరి మాట చెప్పిన ప్రసంగం ఊహిస్తాను. అనేక విషయాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే అల్లాహ్ యొక్క కారుణ్యం మనిషి పాపాలను పాప కార్యాలను మనిషి పాప కార్యాలు మనిషిపడతాయి. అల్లాహ్ కారుణ్యం చాలా గొప్పది సోదరులు. ఎందుకంటే ప్రవక్త అలైహిస్సలాం అంటున్నారు, ఇన్న రహ్మతి సబకత్ గదబి. అల్లాహ్ యొక్క కారుణ్యము అల్లాహ్ యొక్క ఆగ్రహం కంటే కూడా ఎక్కువ సోదరులు. అందుకోసమే ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గ నరకాల తీర్పు చేసిన తర్వాత ఒక గుప్పెడు మానవులను నరకం నుండి బయటికి తీస్తాడు. ఆ మానవులు జీవితంలో ఒక పుణ్యకారం కూడా చేసి ఉంటారు, కానీ వారి జీవితంలో షిర్క్ ఉండదు. అది సోదరులారా, వారి జీవితంలో షిర్క్ ఉండదు, కానీ జీవితంలో ఒక పుణ్యకారం చేసినాడు, కానీ ఒక గుప్పెడు మానవులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకం నుండి బయటికి తీస్తాడు. అల్లాహ్ కారణం చూడండి. అల్లాహ్ కారణం ఏంటంటే అతను షిర్క్ చేయకపోవడం వల్లే అతనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకం తీసి స్వర్గం పంపుతున్నాడు. చూడండి సోదరులారా, మనం వింటూ ఉంటాము, ఒక వ్యక్తి 99 హత్యలు చేశాడు. బనీ ఇస్రాయిల్ వాక్య అందరూ తెలుసుంటే ఈ సంఘటన అనేది మనకు ఒక ఇబ్రత్ లాంటి సోదరులు. మనం ఎవరికి హత్య చేయలేదు, మనం హత్య కూడా చేయలేదు పోయి, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 99 మంది హత్య చేసేవాడే క్షమ చేశాడు. అతని కారణం చాలా గొప్పది. అల్లాహ్ కారణమేమో చాలా గొప్పది సోదరులు. ఎందుకంటే అల్లాహ్ అంటున్నారు, ఖుల్ యా ఇబాదియల్లదీన అస్రఫు అలా అన్ఫుసిహిం లా తఖ్నతు మిన్ రహ్మతిల్లాహ్ ఇన్నల్లాహ యగ్ఫిరు దునూబ జమీఅ ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్. ఎవరైతే తమ ఆత్మలపై దౌర్జన్యం చేసుకున్న నా దాసులారా, మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశితులు కాకండి. ఎందుకంటే అల్లాహ్ తన కారుణ్యం అనేది చాలా గొప్పది. ఆయన పాపాలు మన్నించేవాడు, ఆయన తప్ప ఎవరు పాపాలు మన్నించేస్తున్నారు. 99 మంది హత్య చేసిన ఆ వ్యక్తి సంఘటన అందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క సంఘటన ద్వారా మనకు అర్థ విషయం ఏంటంటే అల్లాహ్ కారుణ్యం పట్ల మనిషి ఎప్పుడూ నిరాశ చెందకూడదు. నిరాశ చెందేవాడు కాఫిర్ అయిపోతాడు సోదరులు. అల్లాహ్ కారుణ్యం పట్ల ఎప్పుడూ ఒక విశ్వాసి నిరాశ కలిగి ఉంటాడు. కాబట్టి ఈ కొన్ని విషయాలు మరి ఒకసారి రిపీట్ చేసిన ముఖ్యంగా జుమా ముగిస్తాను. కాబట్టి మనకి ఈ జుమా నుండి వచ్చే ముఖ్యాంశం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పాప కార్యాలు చేయడము మానవ నేజంలో ఉంది. కుల్లు బనీ ఆదం ఖతా, ప్రతి మానవుడు పాపం జరుగుతుంది. కానీ పాపం జరిగిన తర్వాత దానిపై పాశ్చాత్తం చెందేవాడే పాపాత్మకల్లా అందరికంటే ఉత్తముడు. రెండో సోదరులారా, ఒకవేళ మనం పాపం చేయకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని తొలగించి వేరే జాతి తీసుకువస్తాడు. వారు పాప కార్యాలు చేస్తాడు మరియు పాశ్చాత్తాపం చెందుతారు. ఇమాం ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ మజ్మూల్ ఫతావాలో 10 మార్గాలు తీసుకువచ్చారు. ఆ మార్గాల్లో మొదటి మార్గం ఏమిటంటే తౌబా చేయడము, రెండవ మార్గం ఇస్తిగ్ఫార్ చేయడము, మూడవ మార్గము పుణ్యకార్యాలు చేయడము, నాలుగవ మార్గము విశ్వాసి యొక్క పాప కార్య నిమిత్తము అల్లాహ్ను వేడుకోవడము, ఐదవ మార్గం వచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆపదలకు పరీక్షలకు గురి చేసినప్పుడు దానిపై సహనాన్ని కలిగి ఉండడము, ఏడవ మార్గం సోదరులారా అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకుండా మనము జీవితం గడపడము. ఈ కొన్ని మార్గాల ద్వారా మనిషి యొక్క పాపకాలు గుణించబడతాయి. అల్లాహ్ దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వినటి విషయాలపై హెచ్చరించే సౌభాగ్యాన్ని సాధించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం తెలియక ఎన్నో పాపాలు చేస్తున్నాం. యా రబ్బల్ ఆలమీన్, నీ కారుణ్యంతో ఆ పాపాలను మన్నించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవితాంతము ఇస్లాం మరియు విశ్వాసంపై జీవితం గడిపే సౌభాగ్యాన్ని సాధించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసే ప్రతి కర్మలో చిత్తశుద్ధిని సాధించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే అప్పుల బారిపడి ఉన్నారో, ఎవరైతే ఆపదలకు గురై ఉన్నారు, ఎవరైతే అనారోగ్యానికి గురై ఉన్నారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ యొక్క సహాయ యొక్క కార్యం వల్ల వారి అప్పులను, వారి యొక్క ఆపదలను, వారి యొక్క అనారోగ్యాలను దూరం చేయగాక. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనా వ ఫిల్ ఆఖిరతి హసనతు వ కినా అదాబన్ నార్. అఖూలు కౌలి హాజా వ అస్తగ్ఫిరు లకుమ్ మిన్ కుల్లి దమ్ వస్తగ్ఫిరుహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.